అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఒక నలుగురు ఒక కారులో ట్రావెల్ చేస్తున్నారు. అది చాలా లగ్జరీ కార్ అండి. ఒక కారులో ట్రావెల్ చేస్తున్నారు. అయితే ఆ నలుగురు ఒక మీటింగ్ అటెండ్ కావాలి. సో వెళ్తున్నారు. చక్కగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. అయితే సడెన్‌గా డ్రైవర్ బ్రేక్ ఏసాడు. బ్రేక్ ఏయగానే డ్రైవర్ దిగి కిందకు కింద బండి దిగి చూసుకున్నాడు. అయితే అది టైరు పంక్చర్ అయింది. టైర్ పంక్చర్ అవ్వగానే లోపల ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు నలుగురు దిగి ఓకే. బయట నుంచుని ఒక అతనేమో సిగరెట్ కాలుస్తున్నాడు. ఇంకొక అతనేమో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంకొక అతనేమో ఇంటి నుంచి తెచ్చుకున్న ఫ్లాస్క్‌లో కాఫీ తాగుతున్నాడు. సో ముగ్గురు పిచ్చపాటి నలుగురిలో ఒక ముగ్గురైతే బిజీగా ఉన్నారు. ఇంకొక అతను కనిపించట్లేదు. అయితే ఆ ముగ్గురు కొంచెం సేపు అయిన తర్వాత, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత, ఎందుకంటే డ్రైవర్ ఎలాగా స్టెఫ్నీ పెట్టి టైర్ మారుస్తున్నారు కాబట్టి, ఈ ముగ్గురు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. అయితే ఒకళ్ళు కనిపించలా. అది వాళ్ళు 5 నిమిషాల తర్వాత గమనించారు. చూసి అరే! నాలుగోవాడు ఏమయ్యాడు అని చెప్పి, నాలుగోవాడి కోసం వెతుకుతున్నారు. కొంచెం ఇటు పక్క రాగానే అతను కోటు, బ్లేజర్ తీసి కారు మీద పెట్టి, టై వెనక వేసుకుని డ్రైవర్‌కి సపోర్ట్ చేస్తున్నాడు. టూల్స్ అందిస్తున్నాడు. టూల్స్ అందిస్తే "నువ్వెందుకు అందిస్తున్నావు? వాడి పని వాడు చేసుకుంటాడు కదా!" అని చెప్పి ఈ ముగ్గురు అంటున్నారు. అయితే అతను ఏం చెప్పాడంటే, అతని పని అతను చేసుకుంటాడు. కాకపోతే అతని పని అతను చేసుకుంటే టైర్ మార్చడానికి పావుగంట పడుతుంది. అదే గనక నేను గనక సపోర్ట్ చేస్తే అతను 8 నిమిషాల్లో కంప్లీట్ చేయగలడు. సో నేను సపోర్ట్ చేయడం వల్ల మనకి ఒక 7 నిమిషాలు సమయం మిగులుతుంది. అందువల్లే నేను అతనికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్తాడు. సో టైం అనేది చాలా ప్రీషియస్. ఈ 7 నిమిషాల గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? హి ఈజ్ నన్ అదర్ దాన్ రతన్ టాటా గారు. 7 నిమిషాల సమయం కూడా ఎంతో ఇంపార్టెంట్ అని, టైం యొక్క విలువ మనిషికి తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి. ప్లీజ్ రెస్పెక్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్.